జన్వాడ ఫామ్ హౌస్ పై రాజకీయ రగడ మొదలైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే జరుగుతోంది. ఫామ్ హౌస్ తనది కాదని అంటున్నారు కేటీఆర్. ఫామ్ హౌస్ ఆయనది కానప్పుడు గతంలో రేవంత్ రెడ్డి వెళ్తే ఇందుకు కేసులు పెట్టారని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఫిరంగి నాలా మూసేసి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7 ఏళ్ల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నా. సరే, ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు. నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. ఈయన ఫామ్ హౌస్ కదా, ఈయన ఫామ్ హౌస్ డ్రోన్ వేయిందని రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఈయన ఫామ్ హౌస్ కదా, మరి కేసు పెట్టినావు రేవంత్ రెడ్డి గారి మీద. అప్పుడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు. మరి ఎవరి ఫామ్ హౌస్? అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా, ఎందుకు పెట్టినావు మరి? ఇప్పుడు లీజ్ అప్పుడు నీ ఓను. టీఆర్ఎస్ వాళ్ళకి అదే పాలసీ వాళ్ళది, బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకో చేస్తే వ్యభిచారం. నా ఫామ్ హౌస్ కాదంటాడు, నాకు సంబంధం లేదంటాడు. ఆనాడు డ్రోన్లు తిరిగిన వేళ ఆ సమయంలో కేటీఆర్ అక్కడ ఎందుకున్నారు? మా మీద డ్రోన్లు తింపారని రేవంత్ రెడ్డి గారి మీద మిగతా 15 మందిలో కేసులు పెట్టినప్పుడు కేటీఆర్ గారు ఆ సమయంలో అక్కడ ఎందుకున్నారు? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇది కేటీఆర్ నివసిస్తున్న స్థలం అని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక బెనామీ పేరు మీద పెట్టుకొని జనవాడ ఫామ్ హౌస్ని కేటీఆరే కట్టుకున్నాడు, దాంట్లో ఏం అనుమానం లేదు, ఇది సాక్షాత్తు కేటీఆర్ ఫామ్ హౌస్. ఇలా కేటీఆర్ గారికి నా ఫామ్ హౌసే కాదు, నాకు సంబంధం ఏదైన వ్యక్తికి హైడ్రా దాన్ని కూల్చేస్తానంటే నీ కడుపు నొప్పి అంటే అడుగుతా ఉన్నాను.